మాత్రమే చేస్తాను. ఎవరైతే చేస్తారో సో నేనేం చేస్తున్నానంటే డైరెక్ట్‌గా నేను మీకు చెప్తున్నాను. అలానే లింక్ ఇస్తాను. ఒకసారి దీన్ని నొక్కండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అప్లై చేయండి. డైరెక్ట్ దీంట్లోకి తీసుకెళ్తది. తీసుకెళ్ళిన తర్వాత ఈమెయిల్ అయితే ఇచ్చేయండి. మన ఈమెయిల్. సో లైన్ ఒక్క సెకండ్ డిస్క్రిప్షన్ ఫస్ట్ ఒకసారి డిస్క్రిప్షన్ చదువుకోండి. వర్కింగ్ ఫర్ సాఫ్ట్‌వేర్ డెవలపర్ అండ్ ఓకే. ఫ్రెషర్స్‌ని అయితే తీసుకుంటున్నారు. దీంట్లో వచ్చేసరికి జాబ్ వచ్చేసి యూఐ/యూఎక్స్ సాఫ్ట్‌వేర్ డెవలపర్ అండ్ నియర్ చిప్ టెక్నాలజీ ఇదొక ఇండియన్ స్టార్టప్ కాబట్టి పర్లేదు. ఓకే. ఓకే. ఇదైతే బాగా సెర్చ్ చేసిన తర్వాత వచ్చింది. ఇది మన సెకండ్ అప్లికేషన్ విచ్ ఈస్ ఫర్ మ్యాపింగ్ ఇంటర్వ్యూ ఆన్ వాకింగ్ పోస్ట్ ఫర్ బై కాగ్నిజెంట్. ఇది వచ్చేసరికి ఫ్రెషర్స్‌కే మొత్తం అంతా మీరు చూడొచ్చు. దీనికి కావాల్సిన డిస్క్రిప్షన్ గాని ఇదంతా ఒకసారి మీకు నేను లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను మా టెలిగ్రామ్ ఛానెల్‌లో. వెళ్ళైతే దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. సో దిస్ ఈస్ ఇట్. ఎవరైతే ఫైనాన్స్ సెక్టార్‌లో వర్క్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకైతే ఇది ఒక వండర్‌ఫుల్ ఆపర్చునిటీ అని చెప్పుకుంటాను. శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ పొజిషన్ వచ్చేటప్పటికి మేనేజ్మెంట్ ట్రైనీ. వాకింగ్ సికింద్రాబాద్‌లో అయితే జరుగుతుంది. అది 5థ్ సెప్టెంబర్. ఇంకా మీకు 2 డేస్ టైమ్ ఉంది కాబట్టి మీరు బాగా ప్రిపేర్ అవ్వచ్చని అనుకుంటున్నాను. 10 AM to 2 PM. అండ్ దీనికి ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. 2025, 2023 పాస్ అవుట్ కూడా చేసుకోవచ్చు. డిస్క్రిప్షన్స్ వచ్చేటప్పటికి మీరు చూడొచ్చు. ఓకే. బిలో 25 ఇయర్స్ ఉండాలంట బీఈ బీటెక్ వాళ్ళకైతే. అదే కనుక ఎంబీఏ వాళ్ళకైతే 2 ఇయర్స్ రెగ్యులర్ కోర్స్ చేసిన మాత్రమే దీనికి ఎలిజిబుల్ అంట. అగ్రిగేట్ ఆఫ్ 60%. దీనికి కూడా సేమ్ ఏజ్ అయితే ఓన్లీ మెయిల్ క్యాండిడేట్స్. ఫీమేల్స్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు ఇది ఒకటి కొంచెం స్కిప్ చేయండి. సారీ ఫర్ దట్. ఓకే. అప్ టు 3 ఎల్పీఏ వరకు ఇస్తారనుకుంటా. ఓకే. 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 యాహ్! మీరైతే అడ్రెస్ అయితే చూడొచ్చు కదా ఒకసారి. నేను ఇది ఒకసారి పెడతాను. మీరు ఇదైతే బాగానే ఉందనుకుంటున్నాను. సెలక్షన్ ప్రాసెస్ వచ్చేటప్పటికి జనరల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ అండ్ పర్సనల్ ఇంటర్వ్యూ టెస్ట్ టోటల్‌గా ఫైనల్ ఇంటర్వ్యూ విచ్ ఈస్ అబౌట్ విత్ హెచ్ఆర్ ఆర్ మేనేజర్ ఐ థింక్. ఓకే. ఆల్సో ఈ గూగుల్ ఫార్మ్ అయితే ఇది కూడా పెడతాను నేను. ఇది కూడా అయితే నేను పేస్ట్ చేస్తాను. అండ్ ఆల్సో దిస్ ఇస్ ద లాస్ట్ జాబ్ గైస్. దిస్ ఇస్ ఆల్సో అబౌట్ ఇన్ ద రేంజ్ ఆఫ్ 3-6 ఎల్‌పీఏ పర్ యానమ్. లోపలికెళ్ళేటప్పటికి ఎంత ఇస్తారనేది నాకు డౌటే. ఒకసారి అప్లై చేసి కొంచెం పెద్ద మనిషి చేసిన అయితే వెళ్ళండి. ఇది మీ ఫ్యూచరే కదా! సో ఒకసారి నేను ఇది అంటే దీన్ని లాంగ్ టర్మ్‌లో నేనైతే చేయమని అయితే చెప్పను. బికాజ్ ఇట్ ఈస్ నాట్ సూటబుల్ ఫర్ హూ ఆర్ లుకింగ్ ఇంటూ ఐటీ. సో ఫస్ట్ అయితే మీకు బేస్ సాలరీ నాకు ఇలా ఎంతో కొంత రావాలి. టైం వేస్ట్ అవ్వకూడదు. ఎలా అయినా నన్ను అడిగితే ఇప్పుడు ఐటీలోకి వెళ్ళాలి అనుకుంటున్నారు. కాకపోతే నాన్ ఐటీకి ఎప్పుడైతే వస్తారో యూ విల్ లూజ్ సమ్ టైమ్ ఐ థింక్. అలానే ఇప్పటి నుంచే ఎవరైతే సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి ఇప్పటి నుంచే జాబ్స్‌కి అప్లై చేయడం స్టార్ట్ చేయండి. బికాజ్ తర్వాత మీకే హార్డ్ అయిపోద్ది చెప్తున్నాను. ఒకవేళ కాలేజ్ ఎవరైతే సెకండ్ 2 టైర్ కాలేజెస్ ఆర్ 3 టైర్ కాలేజెస్‌లో చదువుతున్నారో వాళ్ళకి ప్లేస్‌మెంట్స్ చాలా తక్కువ పడతాయి. అలానే చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తారు. సో నేను చెప్పేది ఏంటి అంటే మీరు నౌకరీ ఏ ప్లాట్‌ఫామ్ అయినా తీసుకోండి. తీసుకొని దాంట్లోకెళ్ళి సెర్చ్ చేసి మీకు మీరు వెతుక్కుంటే కనుక మీకు దొరికే ఛాన్సెస్ చాలా పెరుగుతాయి. అలానే నేను ఒక డెడికేటెడ్‌గా ఒక వీడియో చేస్తాను. మీరు చేయమంటే అబౌట్ సూపర్ సెట్స్ అది. సూపర్ సెట్ అనే ఒక యాప్ గురించి నేను మీకు స్పెషల్‌గా ఒకటి చేయమంటే చేస్తాను. దాంట్లో ఏంటంటే ఇంకా ప్యూర్‌లీ జెన్యూన్ కంటెంట్ దొరుకుతుంది మీకు. లైక్ 1 మినిట్ ఆగండి. సూపర్ సెట్. ఐయామ్ ఓపెనింగ్ ద సూపర్ సెట్. యాహ్! ఇది చూసారు కదా! ఆటోమేటిక్ క్యాంపస్ ప్లేస్‌మెంట్ అని. దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ దట్ ఐ కెన్ సజెస్ట్ యూ గైస్. ఏదున్నా సరే ఈచ్ అండ్ ఎవ్రీ మంత్‌కి ఒకసారి లోపలికెళ్ళండి. లైక్ అంటే లాగిన్ అవ్వండి దాంట్లోకి. సారీ మై మిస్టేక్. లాగిన్ అయ్యాక అది కన్ఫర్మ్‌గా చూపిస్తది మీకు. ఏంటి అనేది. నేను కూడా మీలాగే స్టూడెంట్ గైస్ అందుకని చెప్తున్నాను. ఆహ్, సో ఇవన్నీ ఎప్పుడో అయిపోయినాయి. ఇక్కడ మాత్రం మీరు ఎళ్ళలాగా అసలు సబ్మిట్ అయితే చేయొద్దు. బికాజ్ ఇలాంటి దూల పనులన్నీ నేను చేసున్నాను కాబట్టి నేను మీకు చెప్తున్నాను. మీరైతే చేయకండి. ఏమి అనుకోకండి. అప్రోప్రియేట్ వేగా లేకపోతే ఏమనుకోకండి. యాహ్! కమింగ్ టు జాబ్ ప్రొఫైల్స్‌లోకొచ్చేటప్పటికి ఓకే. నేను అప్లై చేయలేనట్టున్నాను. మై బ్యాడ్. ఓకే. ఇలా అయితే కనపడుద్ది మీకు. ప్రతిది ఈచ్ అండ్ ఎవ్రీ సెక్షన్ కనపడుద్ది. కాగ్నిజెంట్ ఆఫ్ హైరింగ్ క్యాంపస్ ఫర్ అనలిస్ట్ ట్రైనీస్ అని చెప్పి 3 ఇయర్స్ డిగ్రీ కోర్స్ అని చెప్పి దీంట్లో ఏంటి అంటే దీంట్లో హైరింగ్ ప్రాసెస్ ఎలా ఉంటదంటే ఫస్ట్ మీకు ఒక ఆప్టిట్యూడ్ టెస్ట్ అనేది పెడతారు. విచ్ ఈస్ అబౌట్ 60 క్వెషన్స్ ఆర్ 30 క్వెషన్స్ ఫర్ అబౌట్ 1 అవర్. ఆఫ్టర్ 1 అవర్ తర్వాత మీకు ఒక ఎవాల్యుయేషన్ అనేది వితిన్ 1 వీక్‌లో ఇస్తారు. 1 వీక్‌లో ఇచ్చిన తర్వాత ఆఫ్టర్ దట్ వాళ్ళేం చేస్తారంటే మీకు ఒక టెస్ట్ అనేది లైక్ ఎలా అంటే ఒక వెబినార్ లాగా పెడతారు. లైక్ ఎలా అంటే సమ్ సార్ట్ ఆఫ్ రాండమ్ ఒక 2 ఆర్ 3 రాండమ్ మెంబర్స్ జాయిన్ అవుతారు. అది కూడా విర్చువల్‌గానే జాయిన్ అవుతారు. నాట్ దే డోంట్ ఆస్క్ అబౌట్ బీయింగ్ ఇంటర్వ్యూడ్ బై ఆఫ్‌లైన్. దే ఓన్లీ కండక్ట్ ఇన్ ద విర్చువల్ అండ్ సెలెక్ట్ దోస్ మెంబర్స్ హూ ఆర్ గివింగ్ ద బెస్ట్ ఇన్ ద ఇంటర్వ్యూ. ఓకే. కమింగ్ అప్ ఆన్ టు ద అసైన్‌మెంట్స్ అండ్ సారీ మై మిస్టేక్. ఓకే. మీరు ప్రతిసారి చెక్ చేసుకోండి. ఇది మేబీ నన్ను అడిగితే ఇది జాన్‌లో బాగా పడతాయి. ఒక 3-4 జాబ్ అప్లికేషన్స్ ఒకేసారి పడతాయి. ప్లీజ్ మేక్ ష్యూర్ ఇఫ్ యూ ఆర్ ఇన్ ద ఫస్ట్ ఇయర్. కమింగ్ టు ద సెకండ్ ఇయర్ విచ్ ఈస్ అబౌట్ జనవరి కదా! జనవరిలో ఎవరైతే రావాలి అని అనుకుంటున్నారో వాళ్ళు ఒకసారి అయితే దీన్ని కన్సిడర్ చేయండి. కన్సిడర్ చేసిన తర్వాత చూడొచ్చు మీరు 4 ఎల్‌పీఏ కట్టేస్తున్నారు. ఆల్రెడీ మా చెల్లి దీంట్లో వచ్చేస్తుంది. సో అందుకని చెప్తున్నాను నేను. దీని నుంచి అయింది మా చెల్లికి ఆల్రెడీ. సో అందుకని చెప్తున్నాను చేయండి. అప్లై చేయండి. ఏదొచ్చినా సరే వదలొద్దు. నేను ఎప్పటికప్పుడు ఇలానే మీకు జాబ్ అసిస్టెన్స్ అనేది ఇస్తాను. ఓకే. నెక్స్ట్ వచ్చేటప్పటికి టెలికాలర్స్ అంట. ఇది తెలుగు అండ్ హిందీ వచ్చిన వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. కా కా బాగా అర్జెంట్ అంట. మీకు ఒకవేళ ఇస్తే ఖచ్చితంగా ఇచ్చేస్తాను. ఇదిగోండి కాంటాక్ట్ హర్ష సాయి అని చెప్పి ఇలా ఇచ్చాడు. నేను మీకు ఈ లింక్ అయితే నేను ప్రొవైడ్ చేస్తాను టెలిగ్రామ్‌లో. ఒకసారి అయితే చూడండి. నేను ఇప్పుడు డిస్క్రిప్షన్‌లోకి వెళ్దాం ఒకసారి. మేనేజ్ లార్జ్ నంబర్ ఆఫ్ ఇన్బౌండ్ అండ్ అవుట్బౌండ్ కాల్స్ ఇన్ మేనర్. ప్లీజ్ డోంట్ జాయిన్ నాన్ ఐటీ ఇఫ్ యూ ఆర్ లుకింగ్ ఫర్ ఇంటూ ఐటీ బికాజ్ ఇట్ గివ్స్ యూ లాట్స్ ఆఫ్ ట్రబుల్ అండ్ స్ట్రెస్. ప్లీజ్ హూఎవర్ యూ వాంట్ టు గో ఐటీ డూ నౌ ఓన్లీ గైస్. దిస్ ఈస్ యువర్ ఛాన్స్. ఓన్లీ సెకండ్ ఇయర్‌లో ఉన్న స్టూడెంట్స్ అయితే ఖచ్చితంగా చెప్తున్నాను. మీకు చాలా టైం తక్కువ ఉంది. ఎందుకంటే నన్ను నమ్మండి నేను అక్కడి నుంచి వచ్చాను కాబట్టి చెప్తున్నాను. ఓకే. మినిమమ్ కంపెన్సేషన్ అయితే 50,000 ఇస్తారంట. ఓకే. హైదరాబాద్‌లో బతకడానికి మాత్రం సరిపోతాయి. బతకడానికి ఒక సింగిల్ పర్సన్, యావరేజ్ పర్సన్ బతకడానికి అయితే సరిపోతాయి అనుకుంటున్నాను. కమింగ్ అప్ ఆన్ టు అడిషనల్ మంత్లీ పర్ఫార్మెన్స్ బోనస్ అంట సెకండ్ మంత్ ఆన్వర్డ్స్. ఓకే. సెకండ్ మంత్ నుంచి మీకు బోనసెస్ అనేవి వస్తాయి. సపోర్టెడ్ విత్ బ్యాంక్ సర్టిఫికేషన్ ఐబీబీఎఫ్, డిఆర్‌ఈఏ ఇంకా 4 పదాలు ఎక్కువ తగ్గించాలి ఇలాంటివి. సో అది వదిలేద్దాం. డైనమిక్ రొటేషనల్ 5 డే వర్క్ వీక్. ఓకే. రొటేషనల్ డే షిఫ్ట్స్. ఓకే. రిక్వైర్మెంట్.
1 ఇయర్ ప్లస్ ఉన్న వాళ్ళైతే దీనికి అప్లై చేసుకోవచ్చంట. మీరు ఒకసారి ఫ్రెషర్ అయినా సరే అప్లై చేయండి. ఇప్పుడు పోయేదేమో నాకు అర్థం కాదు మహా అయితే. అలానే ఒకసారి ఇంటర్వ్యూకి కూడా వెళ్ళడానికి ట్రై చేయండి. అంటే ఇప్పుడు మీకు మీ దగ్గర నన్ను అడిగితే ఏమంటానంటే మీకు కాన్ఫిడెన్స్ ఉండాలబ్బా నన్ను అడిగితే. లైక్ నేను 1 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ లాగా ఇవ్వగలను. అలానే ఇక్కడ ఉంది. నేను కాదనట్లేదు. బ్యాంకింగ్ సర్టిఫికేషన్ ఉండాలంటున్నారు 1 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ వాళ్ళకి. బ్యాంకింగ్ ఎక్స్‌పీరియన్స్ కావాలంటున్నాడు. కాకపోతే దట్ ఈస్ నాట్ నీడెడ్ యాక్చువల్లీ. దే ఓన్లీ వాంట్ ద కస్టమర్‌ని హ్యాండిల్ చేసే స్కిల్స్ ఉన్నాయో లేవో మాత్రమే మనం చూస్తారు. ఓకే. రైట్. ఓకే. దిస్ ఇస్ ఇట్ గైస్ ఫర్ దిస్ వీడియో. ఎన్ని సార్లు అడుగుతున్నానని విసుకోకండి. అలానే బాధపడకండి. కొంచెం సపోర్ట్ ఇస్తే నేను కూడా ఇంకా మంచి కంటెంట్ తీసుకురావడానికి అయితే ట్రై చేస్తాను. ఇట్ మీన్స్ ఐ జస్ట్ సైనింగ్ ఆఫ్. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్. యాహ్! బై బై.